నమస్తే అండి శ్రీదేవి గారు. సరే ఏమంటారు, ఒక వల్లభనేని, కొడాలి నాని, పేర్ని నాని, రోజా, ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఎంత రాజకీయ ప్రత్యర్థి అయితే మాత్రం ఇంతలా వ్యక్తిత్వాన్ని హననం చేయాలి అసలు ప్రజాస్వామ్యంలో? శ్రీదేవి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్న ఆ, పార్టీ ప్రతినిధులకు, మీకు ప్రైమ్ నేను ఇక్కడ ఇవాళ నల్ల ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన విమర్శలకి ముందు నేను ఒకటి చెప్తా. రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, మహిళలు అంటే ఒక టార్గెటెడ్ పీపుల్ గా ఉంటారు. వనరబుల్. మ్మ్. వనరబుల్ అంటే వాళ్ళని వాళ్ళ వ్యక్తిత్వం మీద ఎవరైనా రాసేసి వాళ్ళకి ఏదో హక్కుగా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. అదే కదా. దీనిలో ఏ పార్టీ అని చెప్తాను. షర్మిల గారు కావచ్చు, వైఎస్ విజయలక్ష్మి గారు కావచ్చు, సునీతమ్మ, వివేకానంద రెడ్డి గారు వాళ్ళ కూతురు కావచ్చు, భారతీ రెడ్డి గారు కావచ్చు, అవును. రోజా గారు కావచ్చు. రోజా గారిని ఎందుకనంటే బండారు సత్యనారాయణ మూర్తి గారు చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించాలి. ఆ రోజా గారికి సంబంధించి ఎట్లాంటి కామెంట్ చేస్తారనేది కూడా చూడాలి. అదేవిధంగా ఇప్పుడు చూస్తే ప్రశాంత్ రెడ్డి, అదే హోమ్ మినిస్టర్ అనిత గారి మీద కూడా అలాంటి వ్యాఖ్యలే గతం వచ్చేసిన పరిస్థితి. మ్మ్. అంటే నేను ఇక్కడ పార్టీలు ఏమంటలేదు, అంటే ఇక్కడ ఎవరైనా ఆయా పార్టీలకి లేకపోతే వాళ్ళ అధినేతలకి లేకపోతే వాళ్ళకి విమర్శలు రాజకీయంగా చేయడానికి ఏమీ లేనప్పుడు వాళ్ళ వ్యక్తిత్వ అన్నానికి పాల్పడి వాళ్ళని సమాజంలో అంటే వాళ్ళని అంటం ద్వారా ఆ నాయకుడు ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ఉంటారో లేదంటే ఆ, వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు ఉంటారో ఎవరైతే వాళ్ళని ఉంటారో. ఎవరిని కూడా కించపరచడానికి ఇది ఒక ఆయుధంగా, మహిళలను అంటమే ఆయుధంగా మలుచుకుంటున్నారు. మ్మ్. దీనిలో ఎటువంటి ఇది లేదు. చూడండి, ఇప్పుడు ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు నేను షర్మిల గారికి ఎందుకు చెప్పానంటే, షర్మిల గారు వైసీపీలో ఉన్నంత కాలం ఏమి ఉండదు. వైసీపీ నుంచి పక్కకు వచ్చారనుకోండి, ఆమె మీద వ్యక్తిత్వ హననాలు అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు అదే కదా జరిగింది. పార్టీలో ఉన్నంతసేపు వాళ్ళు దానాలు చేశారు, ధర్మాలు చేశారు, మంచి వాళ్ళు అని అన్నారు. పార్టీ నుంచి ఇప్పుడు బయటికి రాగానే వీళ్ళు చెడ్డ వాళ్ళని చెప్పేసి వ్యక్తిత్వ హననం చేయడం మొదలు పెట్టేశారు. చూడండి, రోజా గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏదో నల్గొండ వెళ్ళారనే దాని మీద బండారు సత్యనారాయణ మూర్తి గారు అప్పుడు ఎందుకు చెప్పలేదు ఆయన? ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు వైసీపీకి వచ్చిన తర్వాత? అంటే అక్కడ టార్గెట్ ఏంటి? ఉమెన్. ఆమె మంత్రిగా చేసింది, ఆమె Yes. అవినీతి పాల్పడిందా, ఇంకేదన్నా పాల్పడిందా, లేకపోతే వాగ్దానాలు అమలు చేయలేదా, నగర ప్రజలకు న్యాయం చేయలేదు చెప్పండి. కానీ ఆమె వ్యక్తిత్వం అన్నాన్ని చేయటం ద్వారా వాళ్ళు తలెత్తుకోలేకుండా చేయటం. ఇప్పుడు ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారు చూడండి, ఆమె వైఎస్ఆర్ సిపి హయాంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భార్యగా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ గా ఉన్నారు. మ్మ్. ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా అదే దీనిలో ఉన్నారు. మరి అప్పుడు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అప్పుడు వివాహం చేసుకొని చాలా ఏళ్ళు అవుతుంది కదా వాళ్ళ అవును, పార్టీలో ఉన్నప్పుడు. అవును. ఇలా ఇలా మర్డర్ అటెంప్ట్లు 2 సిట్టింగ్లు ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు? లేదు, ఆయన చెప్పారు పిహెచ్డి చేశారు ఆమె రేణిగుంటలో, బెంగళూరులో, అక్కడక్కడ. మద్రాసులో, హైదరాబాద్ లో ఏదో చెప్పారు ఇందాక. అవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు ఉండాల్సింది. అన్నా ఆయన పిహెచ్డి చేస్తుంది ఈమె, లేకపోతే వేమిరెడ్డి గారిని కూడా చంపడానికి ప్రయత్నిస్తుందని చెప్తే ఆయన కూడా చూసుకునేవాళ్ళు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అయ్యారో వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు మాట్లాడతాం ఏంటి అంటే, ఆయన్ని ఈ గతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా ఎప్పుడూ లేని విధంగా 50,000 పైగా ఓట్లతో ఆమె ఓడించిన పరిస్థితి ఉంది. సో మహిళలు రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళు మా పురుషులతో సమానంగా మెలగాలని మనం పార్లమెంట్ దాకా, సర్పంచ్ దగ్గర నుంచి పార్లమెంట్ దాకా చెబుతూ ఉంటాం. ఆమె మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయితే మాత్రం ఆమె పిహెచ్డీలు చేసింది, లేకపోతే ఆమె భర్త బ్లాక్మెయిల్ చేసి వివాహం చేసుకుంది. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇష్టం, ఆయన ఇండస్ట్రియలిస్టు, ఎన్నో వందల వేల మందికి కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తా ఉన్నారు. ఆయన తెలీదా ఎవరిని వివాహం చేసుకోవాలో? ఈయన చెప్పాలా? వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు ఎందుకు? ఆమె కోవూరులో అభివృద్ధి చేయట్లేదు, ఆమె సూపర్ 6 అమలు చేయట్లేదు, కోవూరు నియోజకవర్గాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది. చెప్పండి, తప్పులేదు. లేదా కోవూరు నియోజకవర్గంలో ఆమె అవినీతికి పాల్పడుతుంది, నీ మీద అవినీతి ఆరోపణలు చేసింది ఆమె. అంటే ప్రశాంత్ రెడ్డి గారు కూడా అవినీతి ఆరోపణలు చేశారు. ఏమని? ఆయన గ్రావెల్ లేకపోతే శాండ్ విషయాల్లో కోవూరు నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. ఇంకేదో ఆయన తవ్విన తవ్వకాల వల్ల 2 చనిపోయారు. ఇట్లాంటివన్నీ ఆయన పిహెచ్డి చేశారు, నేను మాత్రం హానెస్ట్ గా ఉన్నానని చెప్పింది. మీరు కూడా అలా మాట్లాడచ్చు. ఆమె అవినీతి మీద మాట్లాడచ్చు, ఆమె అసమర్థత మీద మాట్లాడచ్చు, లేదా రాజకీయ అజ్ఞానాన్ని చెప్పొచ్చు, లేదా రాజకీయం ఇంకేమి రాకుండా డబ్బులు తగిలించారని ఏదైనా మాట్లాడచ్చు. పర్సనల్ గా మనం ఎప్పుడు వెళ్ళొద్దు. ఆమె వివాహం గురించి వాళ్ళ భర్త ఆమె చూసుకుంటారు కదా. నీకు తెలిసి చెప్పారా ఎవరన్నా బ్లాక్మెయిల్ చేశారని? అదే కదా చెప్పాలి కదా. ఆ బ్లాక్మెయిల్ సంగతి మీకెందుకు? ఆమె
ఆమె వాళ్ళ మొదటి భర్త చనిపోయారు. ఇదే విషయం నేను ఇంకోటి చెప్తాను శ్రీదేవి గారు, ఇదే విషయం ఎన్నికల ప్రచారంలో కూడా ఒక అస్త్రమైంది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ రోజు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ప్రజలు అవన్నీ చూసుకున్నారు. ఆయన చెప్పాల్సింది చెప్పాడు, ఆమె ఎవరిని ఇవ్వాల్సింది ఇచ్చింది. కోవూరు నియోజకవర్గ ప్రజలకి ఆ వివాహం ఎట్లా చేసుకున్నాను ఏంటి అనేది ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా కూడా మారింది. సో దాన్ని కూడా చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి వాళ్ళు ఉన్నంతకాలం బాగానే ఉంది, విభేదించి వాళ్ళకి ఆమె టికెట్ ఇవ్వనన్నారు కాబట్టి వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చారు. ఇక్కడ అందరికి తెలుసు, అందరికి కూడా. ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఎంపీకి మొత్తం ఖర్చు పెడుతున్నాను కాబట్టి మా భార్యకి కూడా ఒక సీట్ ఇస్తే బాగుంటుందన్న, అక్కడ వీక్ క్యాండిడేట్స్ ఉన్నారంటే కాదని విభేదించారు. ఆ నేపథ్యంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరారు. దానికి చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు గెలిచారు భారీ మెజార్టీ. గెలవంగానే బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారు. లేదంటే ఆయన చంపేయడానికి అసలు నిజానికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మంచి చెప్పారు. ఏంటంటే ఆయన చంపడానికి ఒక భారత పార్లమెంటు సభ్యుడిని చంపడానికి 2 సిట్టింగ్లు జరిగినప్పుడు ఆయన పోలీసులకు చెప్పాల్సింది ఖచ్చితంగా. ఆ సిట్టింగ్లు ఎవరెవరు ఆయన మీద ఏంటి చెప్పొచ్చు కదా. ఒక భారత పార్లమెంట్ సభ్యుడు ఆయన, ఒక ఎంపీ మీద హత్యా ప్రయత్నానికి సంబంధించిన కీలక రహస్యాలు ఆయన తెలిసినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి చెప్తే ఆయన ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. అది ఎవరైనా కావచ్చు, నిందితులుగా దానికి ప్లాన్ చేసిన వాళ్ళు, స్కెచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, చెప్పాల్సింది కదా. అలా చెప్పకుండా ఇక్కడ వచ్చేసేసి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఎవరు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి వెళ్ళొచ్చు, మహిళా కమిషన్కి చేస్తానంటారు. మా వ్యక్తిత్వం ఇంకోటి కూడా ఆమె ఏమంటారంటే ఎదురుగా మాజీ మంత్రుల స్థాయిలో లేకపోతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళందరూ ఉన్నా కూడా ఈ కామెంట్ చేస్తా ఉంటే నవ్వుతా ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి వెళ్ళి చూపించింది ఇది అంటా ఉన్నారు. ఈరోజు భారతీరెడ్డి గారినన్నా, షర్మిల గారినన్నా, రోజా గారినన్నా ఇదంతా మహిళల్ని టార్గెట్ చేయడం అంట. నేను మహిళల మీద ఆ విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళనైనా అంటే మాత్రం ఊరుకుంటారా మస్తాన్ రావు గారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా అంటే ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు కదా. మరి సాటి మహిళను అలా అనడం తప్పు కదా. అదే ఇప్పుడు ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈమె పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో ఓడించినందుకు ఆయన ఆ విధంగా చేశారా, లేదా ఇవాళ ఆమె నిన్న పొద్దున ఆమె చేసిన అవినీతి ఆరోపణలకు ప్రతీకారంగా ఇచ్చేశారా? అది చెప్పాలి. ప్రతీకారంగా చేసినా ఏం చేసినా ఇంకోటి కూడా చెప్తాను నేను. ఎవరైతే వాళ్ళ ఇంటి మీద దాడికి వెళ్ళారో వాళ్ళ అమ్మగారు లేకపోతే వాళ్ళ శ్రీమతి గారు ఉన్నప్పుడు ఆ విధంగా వాళ్ళని భయభ్రాంతులకు కూడా తప్పేనండి, 100% తప్పే. ఎవరైనా అది ప్రతీకారంగా వెళ్ళి ఉండొచ్చు, ప్రశాంత్ రెడ్డి గారు అభిమానంగా ఉండొచ్చు. ఇళ్ల మీద దాడికి వెళ్ళి వాళ్ళు ఇంట్లో కూడా లేడీసే ఉన్నారు కదా. ఒక లేడీకి సంబంధించి మీరు అన్నప్పుడు వేరే లేడీస్ ఉన్నప్పుడు ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తారు? కరెక్ట్, తప్పు కదా. అది కూడా ఖచ్చితంగా ఆ దాడిని ఏ విధంగా అయితే ఖండించాలో ఈ విధంగా మహిళలు రాజకీయాల్లోకి వస్తూ ఉంటే వాళ్ళని కించపరిచే విధంగా చేయడానికి కూడా అన్ని పార్టీలు ఒక కాల్ ఇవ్వాలంటా నేను. రైట్. రేగిడి లక్ష్మణరావు గారితో మనం మాట్లాడదాము. మాట్లాడే ముందు అసలు